ఆ మీటింగ్ పెట్టడం వల్ల ఆయన మాదిగ వ్యతిరేకిగా ముద్ర పడ్డది ఇప్పుడు. కానీ ఇది పదవి కోసమే అనుకోవడానికి అవకాశం లేని స్థితి. ఎందుకంటే అంటే మామూలుగా పార్టీలో మాల రిప్రజెంటేషన్ పెరిగింది, ఇదంతా ఉంది. కానీ ఐడెంటిటీ కోల్పోతుందనే ఆ అంశంలో ఆయన ఒకసారి మాట్లాడినప్పుడు నాతో చెప్పిండు, మీలాంటి వాళ్ళు సంఘాలు పెట్టి మీరు ఏమో రాజకీయాలకు వచ్చి మీరు జనరల్ అయితే నేను జనరల్ నుంచి నేను మాల నాయకుని కావాల్సి వచ్చిందని ఒక చర్చ జరిగింది. బట్ ఏదున్నా ఈ చైతన్యము ఇద్దరు కలిసిపోవడానికి చేయడానికే నాకు సుదూర ప్రాంతంలో కనబడుతుంది. మాలా మాదిగ వర్గాలు తాత్కాలికంగా కొంత వైరుధ్యాలు పెంచుకున్నా ఈ మరక మంచికి అవి భవిష్యత్తులో మాలమాదిగలు కలిసడానికే. ఎందుకంటే సాఫ్ అండ్ పర్సనాలిటీ వివేక్ గారు కూడా ఏం పెద్ద ఘర్షణలకు పోయే వ్యక్తి కాదు, లేదంటే ఏదో షూట్ పాలిటిక్స్ చేస్తే ఆయన కూడా. ఆయన ఏంటంటే ఇక్కడ మేము మాలలమే లేమని, మా అస్తిత్వమే లేదని ఒక చర్చ జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఈ దానికి ఉన్నట్టుగా మాకు ముందు నుంచి తెలుసు. నేను ఎప్పుడు 2004 నుంచి నేను మాలమానాడు మూమెంట్లో ఉన్నా. 2006లో తెలంగాణ సంఘం పెట్టిన తర్వాత తెలంగాణ మొన్న ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు 16-17 నుంచి జాతీయ స్థాయిలో పెట్టాలని ఆలోచిస్తూ నేను జాతీయ మాలమానాడుకున్న తెలంగాణ శాఖ వీళ్ళంతా పనిచేస్తారు. కానీ నేను అంబేద్కర్ పూరే ఐడియాలజీ మాల ఎంటిటీ కొరకు పోరాడేది. తర్వాత మాల కులంగా మాలలు బలపడుతూ ఇతర కులాలతో కలిసిపోయే కార్యాచరణ భవిష్యత్తులో ఉండాలనేది నా కోరిక. మా వాళ్ళు కూడా నాతో డీవియేట్ అవుతారు, మా పిల్లలు కూడా. నువ్వు వర్గీకరణ అనకుండా నువ్వు మాల సంఘం అని చెప్తావు అంటే మాల ఇప్పుడు మహర్ మూమెంట్ జరిగింది. అంబేద్కర్ ఎప్పుడు ఒక జాతికి వ్యతిరేకంగా కుల సమీకరణ చేయలే. ఆ కులాన్ని బేస్ చేసుకొని మన ఐడియా ఇట్లా ఉంది, ఎట్లా చేద్దాం మనం అందరం కలిసి అని ఒక కులాన్ని బలంగా తీసుకున్నాడు తప్పితే కులం బలహీనత కావద్దు. కుల మూర్ఖత్వం ఉంటుంది, కుల ప్రేమ ఉంటుంది, కుల ప్రజాస్వామ్యం ఉంటుంది. నువ్వు ఏ కులంలో పుట్టాలనేది నీకు తెలియదు, పుట్టినవు, నీ కులాన్ని నువ్వు ప్రేమించు, ఇతర కులాలను కూడా వాళ్ళతో కలిసిపోయి ప్రజాస్వామ్యయుతంగా మనం ఎట్లా ఉంటామో వాళ్ళట్టు డెవలప్ అయ్యేటట్టుగా. ఇది అంబేద్కర్ థియరీ. అంతే తప్పితే ఈ కులము ఇప్పుడు ఆయన అగ్రవర్ణాలని కూడా ప్రశ్నించిండు తప్పితే ఏనాడు వ్యతిరేకంగా చూడలే. మీరు మీ చైతన్యంతో ఎదిగిండ్రు, మమ్మల్ని కూడా ఆ స్థాయికి తీసుకుపోండి, నా ప్రజలు చాలా కింద ఉన్నారు. అందుకనే సమానత్వం అనే ప్రపోజల్ తెస్తాడు. సమానత్వం అనే కాన్సెప్ట్, సోషల్ కాన్సెప్ట్ అంతా కూడా ఈక్వాలిటీ గురించి చెప్తుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీ గురించి చెప్తుంది. అందుకనే నా విమర్శ కూడా ఇప్పుడు గోల్వాల్కర్ మీద, హెడ్ గవర్ మీద ఏంటంటే అందరూ సమానం అంటాడు. ఏంది అంబేద్కర్ ఇదేం పిచ్చి పుచ్చిట అంటాడు ఆయన. అరే ఇది ఎక్కడి, అందరూ సమానం కాకపోతే మనిషిగా పుట్టినందుకు నీకు ముక్కిడ ఉంటే నాకు ముక్కినే ఉండి, మూతిడ ఉంటే మూని. ఇప్పుడు దళితుడు పుట్టినందుకు కాళ్ళ కాడ కండ్లు లేవు, లేకపోతే నెత్తి వెనుక లేవు. మనిషి మనిషిగానే ఉంటాడు. ఇక్కడ నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే కుల ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా కులాల మధ్య సఖ్యతను, ఈ దేశం నుంచి కులం నువ్వు తీసేయాలంటే ఇంకా 200-300 సంవత్సరాలు పడుతుందేమో. ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్తోని ఈ అందరూ ఆర్థికంగా డెవలప్ అయితే కులం ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు అభివృద్ధి చెందిన కులాల్లో కులం ఏదైనా నీకు ఆర్థికంగా బలపడితే వాళ్ళ పిల్లని వీళ్ళకి ఇచ్చుకుంటారు. అట్లా మాలమాదిగలు కూడా చేసుకున్నారు, రేపు కూడా చేసుకోరనేది కాదు. కానీ ఇక్కడ కుల చైతన్యాన్ని పెంచడంలో సామాజిక సంఘాల యొక్క బాధ్యత ఎక్కువ ఉన్నది. నాకు తెలిసి ఇంత ఉద్యమం చేస్తున్న మందకృష్ణ మాదిగ కూడా వాళ్ళ భార్య మాల, వాళ్ళ బిడ్డను ఒక అల్లుడు కూడా మాల. వారు ఏం చెప్తారంటే కొన్ని సందర్భాల్లో కలిసినప్పుడు నేను ఉద్యమం హక్కుల కోసం చేస్తున్నా కానీ వ్యక్తిగత ఈర్ష్యాద్వేషం నాకు ఎక్కడ లేదని చెప్తారు. సఫరర్స్ ఎప్పుడు కూడా అంటే ఎవరైతే బాధితులు ఉంటారో కొంత యాంగర్ ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆంధ్ర ఉద్యమం జరిగేది, కొంత తీవ్రత తెలంగాణ ఉద్యమం చాలా సెన్సిటివ్గా ఉండేది. మేము బాధితులం అన్న తర్వాత మాదిగల్లో వచ్చిన అగ్రిషన్కు మాలలు కారణమైనరు. కానీ మాలల్లో కూడా మెజారిటీ సఫరర్సే ఉంటారు. అందుకని ఈ సెన్సిటివ్ పార్ట్ని డీల్ చేసేది హ్యుమానిటీని. మానవీయ కోణం నుంచి సమస్యను అర్థం చేసుకోగలిగితే పరిష్కారం వస్తుంది. మనం మూర్ఖంగా ఉంటే ఇద్దరు పంచాయతీకి పిలిచి వీళ్ళిద్దరు కొట్టుకుంటారు అనుకో, నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు. సో ఇది అసలు పుల్లబెట్టేటోడేవాడు ఇదంతా చూసినోనే నేను. తర్వాత అనుకున్నాను నేను దీన్ని పరిష్కరించడానికి ఒక మంచి ఆలోచనతో వచ్చే రోజు వస్తుంది, ఆ రోజున మెచ్యూరిటీ వస్తుంది, అప్పుడు ఇరు వర్గాలు కలిసిపోతాయి. నేను మందకృష్ణ మాదిగ గారితో కూడా SC/ST అట్రాసిటీ చట్టం మీద దేశం మొత్తం తిరగడం కూడా మాలమాదిగల మధ్యన ఉన్న స్పర్ధను తొలగించడానికే. అవసరమైతే నేను తగ్గి కూడా, ఎందుకంటే తను సీనియర్ ఉద్యమకారుడు, ద సేమ్ టైం ఒక్క దండోర ఉద్యమం వర్గీకరణ ఉద్యమమే చేయలేదు, చాలా సామాజిక ఉద్యమాలు చేసిండు. పెన్షన్ల కొరకు కానీ ఈ ఆరోగ్యశ్రీ లాంటి వాటిని రావడానికి ఇట్లా చాలా సామాజిక ఉద్యమం.
అవి ఏంటంటే తనలో హ్యుమానిటీని చెప్తాయి. మరి ఇంత మంచి మానవీయ కోణం ఉన్నవాడు మాలలతో ఘర్షణపూరితమైననే పోతాడని నేను అనుకోను. దాని పరిష్కారానికి తను కూడా కలిసి వస్తాడనే ఆలోచనతో ఉన్నాను. అందుకనే దీంట్లో చాలామంది నువ్వు ఇది మాట్లాడవేంది, నువ్వు ఎటువైపు ఎటువైపు అంటే నేను మనిషి వైపు ఆ లెక్కకు వస్తాను. రేపటి రోజున చాలా అంశాలు బడుగు వర్గాలు ఆధిపత్య కులాలతో కలిసి కొట్టాడాల్సి ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉంటాయి. వాటి విషయంలో కొంత ఆలోచించుకుంటూ పోవాలా. నేను నాన్ కాంట్రవర్షియల్గా ఉండడానికైతే ఎక్కువ అదే కారణం. అన్న, ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారుతూ ఉన్నది. దీంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు. రియల్ ఎస్టేట్ లెక్క ఆయన డబ్బులు పెట్టి సంపాదించుకొని పోతున్నాడు, ఆయన ఏమన్నా బార్డర్లో యుద్ధం చేస్తున్నాడా, ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సిందే అని. కానీ వాస్తవానికి ఏంటంటే, నేను ఎప్పుడూ వెళ్ళినట్టుగానే 20 సంవత్సరాల నుంచి నేను థియేటర్కి వెళ్తున్నాను, సినిమా చూసి బయటకు వస్తున్నాను. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, యాక్సిడెంటల్గా జరిగింది, నేను కావాలని చేసింది కాదు అని తను అంటున్నాడు. అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం 2 రకాలుగా కూడా ఉన్నది, 2 రకాల ఆలోచనలతో ఉన్నది. తనేం చేసిన క్రైమ్ కాదు, కానీ తన వల్ల జరిగిన క్రైమ్ అది. తనేం కత్తి తీసుకొని పోటీస్తే మర్డర్ చేసిందో, మనిషి చచ్చిందో కాదు. మనం పర్మిషన్ సినిమా చూడడానికి ఇచ్చినట్టుగా ఉన్నా మీన్స్ ఒక ఆ జీవో ఉంది కదా, మీరు నెసరీ యాక్షన్ తీసుకోండి, స్పెషల్ షోలు వేస్తున్నాము, తర్వాత మేము కూడా వీళ్ళు వస్తారన్నప్పుడు వాళ్ళ అప్లై చేసుకోరు. కానీ ఈ ర్యాలీ వల్ల ఇది జరిగిన పరిణామం. నేను ఏమో ఎక్స్ రోడ్ నుంచి ఇట్లా వచ్చిండు మనోడు అనుకున్నా, కానీ కొంచెం ముందు నుంచి రావడము, మాబ్ గ్యాదర్ కావడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఒక తల్లి చనిపోయింది, బాబు కూడా పరిస్థితి విషమంగా ఉంది. ఇలాంటి క్రమంలో మనిషి చచ్చినా పట్టించుకోకుండా ప్రభుత్వము వాళ్ళకి స్పెషల్ షోలకు అడ్వాంటేజ్ చేసింది, ఆ సినిమా ఆడడానికి చేసింది, కానీ మనిషి ప్రాణాలు లేవా అని అంటారు. రేపు నేను చర్య తీసుకోకపోయినా కోర్టు కూడా సుమోటోగా తీసుకొని నువ్వు ఎందుకు ఈ విషయంలో సెలబ్రిటీ కాబట్టి వదిలేసినావు అని కూడా అనొచ్చు. కాబట్టి చట్టం తన పని చేసుకపోతుంది అనేది ఒకటి. అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తారా అన్నప్పుడు వారు స్పందించిన తీరది, సినిమా తీసుకుంటారు, సినిమా అమ్ముకుంటారు, పైసలు వస్తాయి, నీకు నాకు వచ్చేది ఏందన్న కోణం అది. కానీ మీరు చరిత్రలో సినిమాలు సామాజిక మార్పుకు ఎన్నో తీసిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మృణాల్ సేన్నో, సత్యజిత్ రేనో, విశ్వనాథ్ గారినో, లేకపోతే బాపు గారినో, వాళ్ళను ఈ కమర్షియల్ ఫక్త్ సినిమాలతో మనం కంపేర్ చేయలేం. వాళ్ళు 100 సినిమాలు సామాజిక చైతన్యం కొరకు, మార్పు కొరకు తీసిన. ఇప్పుడు మనకు భారతి రాజా కానీ, బాలచంద్ర గారు, అసలు ఆ సినిమాలు చూస్తుంటే వ్యక్తిలో వచ్చే మార్పు, అలాంటి సినిమాలు చూసే మేము ఆలోచన శక్తి మాకు పెరిగింది. కానీ ఇక్కడ ఇష్యూలో కొంత ఈ ఏమంటాం దీన్ని, సెన్సేషనిజం వద్దు హీరోలకు. 30 మందిని పెట్టుకొని పోయి ఆ కింద పడ్డరా లేదా తొక్కిండ్రా, ఈ సెలబ్రిటీ మోడ్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉంటాడు, వరల్డ్స్ నెంబర్ 1 హీరోల్లో ఒకడు, ఎంత సీదా సాదాగా ఉంటాడు. ఇప్పుడు చిరంజీవి అన్న సినిమాలు కూడా 100 సినిమాలు మేము చూసేది, మా కన్నా ముందు ఇంత పెద్ద క్రౌడ్ ఉంటుండే. కానీ ఎక్కడ కూడా ఎప్పుడో ఒకసారి అక్కడక్కడ జరిగినట్టుగా, తొక్కిసలాట జరిగినట్టుగా ఉండేది. కానీ ఇక్కడ చనిపోయిండు, ఆయన కేసు పెట్టిండు వాళ్ళ భర్త. అలాంటప్పుడు పోలీసు ఈయన చనిపోయింది ఇలా భార్య కాబట్టి ఈయన అల్లు అర్జున్కి పోటీ కాదు కాబట్టి కొట్టేస్తా అంటే ఆయనకి ఉండదు కదా. సెలబ్రిటీకైనా సామాన్యునికైనా మనిషి అక్కడ మళ్ళీ మనం వన్ మ్యాన్ వన్ వాల్యూ అనుకునేది తీసుకురావాలి. అర్జున్ కూడా ఫీల్ అవుతుండ్రు, నా వల్ల ఒక తప్పిదం జరిగిందని. ఇప్పుడు ఆ పిల్లగాని విషయంలో అరే బాబు నువ్వు చనిపోకురా, నన్ను బతికిరా బాబు అని. ఎందుకంటే బ్యాడ్ నేమ్ హీరోకి వస్తుంది. యాక్ట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎట్లా అయింది, న్యాచురల్గా అయింది. అది ఏదో ఆ రేవతి గారిని కింద పడేసేయాలి, ఇట్లా తొక్కుకుంటూ చనిపోవాలని వాళ్ళకి ఏం లేదు. ఇది అల్లు అర్జున్ టీం కూడా ఏం లేదు. కానీ అది జరిగిపోయింది. జరిగినప్పుడు ఎవరు ప్రిన్సిపల్ అథారిటీ అని అంటే తన ర్యాలీ వల్లనే అయింది కాబట్టి కేసు అవుతుంది. థియేటర్ యాజమాన్యం మీద కూడా అయింది. కానీ అక్కడ జరిగిన పరిణామాలని అల్లు అర్జున్ గారు పోయి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడానికి చాలా బాధపడిపోతున్న మిత్రులకు నాదొక విన్నపం ఏంటంటే, చనిపోయిన కుటుంబాన్ని చూడండి ఒకసారి, వాళ్ళ ఇంట్లో ఎంత రోదన. మనం ఒక రోజు పోయి జైల్లో ఉంటేనే బాధ ఇంత అయితే, అటువైపు ఇంకా ఆ పిల్లగాడు కోమాలో ఉండి బతుకుతాడో చనిపోతాడో లేదు. ఈ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తూ ఉన్నది. ఒక సెలబ్రిటీ, ఒక చావుకు పరోక్షంగా ప్రత్యక్షంగా కారణమైన వ్యక్తి ఒక రోజు జైల్లో ఉంటే ఇంత బాధపడుతున్నారు. తల్లి చనిపోయి కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడు, ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్ పైన ఉంటే
ఇంకా తనకు చెల్లె ఉండి తన చెల్లెని అడిగినప్పుడు మా అన్న వస్తాడు, మా అమ్మ ఊరికి వెళ్ళిందని చెప్తున్నప్పుడు ఆ మాటలు వింటుంటే కన్నీరు వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని పరామర్శించడం మీకు చేత కాదు, కానీ ఏమో అయిపోయినట్టు సినీ పరిశ్రమ మొత్తం ఆయన ఇంటి చుట్టూ ఆయన ఇంటి చుట్టూ తిరుగుతూ ఆయనను పరామర్శిస్తున్నారు. అంటే చేయని తప్పుకు బాధితుడైండు అన్నట్టు అనుకుంటుండు, కానీ బాధ్యత ఇప్పుడు దీంతో ఇంకొక ప్రాణం కంటే విలువైనదేం కాదు కదా జైలు నేను ఆ జీవితం కోణమే అనేది. చెప్పబోతున్నా. ఇప్పుడు వాళ్ళు కూడా వీలైతే పోయి మీరు ఆ అబ్బాయిని వాళ్ళ కుటుంబానికి మీరు దన్నుగా ఉండండి, అది సంస్కారం అనిపిస్తుంది. అర్జున్ ఇంటికి పోయి సానుభూతి తెలవడాన్ని నేను వ్యతిరేకించను. ఎందుకంటే అయ్యో నీకు ఇట్లా దురదృష్టం వచ్చింది, అనుకోకుండా ఇట్లా జరిగింది, నువ్వు జైల్లో పడ్డావు అని ఒక కన్సోల్ మీరు వ్యతిరేకించకపోవచ్చు, కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. అభిమానులు ఎవరి అభిమానులైనా కూడా, ఏ హీరో అభిమాని అయినా కూడా, ఒక అభిమాని చనిపోయినప్పుడు హీరోలు వాళ్ళు స్పందించే విధానాన్ని బట్టి ప్రజలు కూడా అనుకుంటారు, ఓహో వాళ్ళ హీరో అయినా మా హీరో అయినా మేము చనిపోతే మా పట్ల ఇట్లా రెస్పాండ్ అవుతున్నారు అని. ఇప్పుడు చనిపోయింది బన్నీ అభిమాని కదా. బన్నీ సినిమా రిలీజ్ రోజు బన్నీ చూసే సినిమా కోసం వచ్చినామే ఎవరు? బాలకృష్ణ ఫ్యానో, ప్రభాస్ ఫ్యానో, ఇంకా ఈ మధ్యన వాళ్ళ మధ్యన వచ్చినాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాను, చిరంజీవి ఫ్యాను కాదు కదా. బన్నీ సినిమాకి వచ్చిన తల్లి చనిపోయింది అంటే బన్నీ ఫ్యాన్ చనిపోయింది, మీరు ఎంత బాధపడాలి?